అరగని వస్తువు ఏదొచ్చినా బాడీ లోపల ఫైట్ అవుట్ జరుగుతుంది. వైట్ సెల్స్, బ్లడ్ సెల్స్కి, లివర్కి ఇవన్నిటికీ కొంచెం పని ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. ఆ పని ఒత్తిడి పెరుగుతున్నప్పుడు శరీరం ఆటోమేటిక్గా వేడి బయటకు పంపిస్తుంది. ఆ వేడి బయటకు పంపించినప్పుడు నవరంధ్రాల్లో దగ్గర ఒక టైప్ ఆఫ్ డ్రైనెస్ వచ్చేస్తుంది. అది ఉష్ణ జ్వరం. చూడండి, అప్పుడు కళ్ళు మండుతూ ఉంటాయి, కళ్ళు నులుపుకుంటారు, ముక్కు మండిపోతుంది, ముక్కు అంతా డ్రై అయిపోతుంది, నోరంతా తెలియదు. సో అలాగైతే యూరిన్ మోషన్లు మంటలు వస్తూ ఉంటాయి. సో బాడీ అంతటికి ప్రతి ఒక్క చర్మ వ్యాధులంతా మొత్తం అంతా వేడిగా జరుగుతూ ఉంటుంది. అరిపాదాల జ్వరం, సో దానికి ఏంటంటే మాడు ప్రాంతంలో జ్వరం, ఇవన్నీ వేడి జరుగుతుంటుంది. సో ఇదేంటి, శరీరం బాగా అలసిపోతుంది అని ఒక సిమ్టమ్. అంటే మన హిస్టరీ తెలుసుకుంటే మనం ముందు వైద్యంకి వెళ్ళాల్సిన పనిలే. సో వాడేంటి, ఏదో ఏదో బాగా తిన్నాడు, సో తిన్న తర్వాత ఏం చేయాలి మేము, అదొక రకమైన జ్వరం. రెండోది ఈ దోమలు, ఈగలు, కలరా, లేకపోతే ఎన్విరాన్మెంట్లో చేంజెస్ వల్ల అలాంటి వాటి ఫ్లూస్ వస్తుంటాయి, అవి విష జ్వరాలు. సో దాంతోపాటు మనకి ఏంటంటే బాగా అలసట ఉంది, వాటర్లో మార్పులు వచ్చినా, లేకపోతే మనం ఏదైనా కొత్త ఊరు వెళ్తున్నప్పుడు వచ్చిన తర్వాత దాని ద్వారా కూడా వస్తుంది. అంటే ఒకటి జంతువుల ద్వారా, ఇంకోటి వాడి లైఫ్ స్టైల్ ద్వారా, మూడోది ఎన్విరాన్మెంట్ వల్ల. ఈ 3 రకాల జ్వరాలు ఒకటి కాదు. ఏ జ్వరం ఆ జ్వరం ఉంది. అన్నిటికీ మనం థర్మామీటర్ పెట్టి 108 ఉంది, మందు ఏదైనా పారాసిటమాల్ వేసేద్దాం అంటే ఇది వైద్యం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి, వాడు వికారంతో ఉన్నాడా, అంటే చిరాగ్గా ఉంటుంటాడు, అరగదు, ఏం మాట్లాడుతున్నాడో తేడా ఉండదు, అటు ఇటు కదులుతూ ఉంటాడు, ఇబ్బంది ఫీల్ అవుతాడు, ఇన్కన్వీనియన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, అదంతా వికారమే. మనం ఒక కథ చెప్తున్నా కూడా అది వికారంగా చూస్తుంటాడు, ఉండదు, ఒక శరీరం ఉదయం ఉండదు, అటు ఇటు తిరుగుతుంటుంది, గ్యాస్ తిరుగుతుంటది. అప్పుడు అంటే అది డైజెషన్ వల్ల వచ్చిన ప్రాబ్లం కింద మనం అర్థం చేసుకుని దాన్ని క్యూర్ చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు జ్వరానికి అంటే అలా వచ్చిన జ్వరాన్ని ఎలా క్యూర్ చేయాలంటే, అప్పుడు వచ్చింది అరగదల లేదు, అప్పుడు మేమేం చేస్తాం, వాటర్లో ఉప్పు వేసేస్తాం. ఉప్పు బాగా వేసేసి ఆ నీళ్ళు వేడి ఉప్పు నీళ్ళు టీ లాగా తాగిస్తాం. బాగా ఎంత ఎక్కువ తాగితే అంత తాగేసిన తర్వాత కొన్ని ఎక్సర్సైజ్లు, ట్విస్టింగ్ ఎక్సర్సైజ్లు, బెండింగ్ ఎక్సర్సైజ్లు అన్నీ చేయడం వల్ల ఈ లోపల పొంగు ఏదైతే ఉందో, పొట్టలో ఉండే వేస్ట్ ఏదైతే తట్టు అంటారు, అది ఇండైజెస్టెడ్ ఫుడ్, ఆ ఫ్లమ్ అనేది ఒక్కసారిగా మొత్తం పడిపోతుంది, కళ్ళ కింద మొత్తం పడిపోతుంది. అది ఎప్పుడైతే పోయిందో మనసు ఒక్కసారిగా బాడీ అంతా చెమటలు పట్టేస్తాయి, నార్మల్ అయిపోతాడు. ఆ తల నొప్పులు, ఒళ్ళు జ్వరాలు అన్నీ పోతాయి. శరీరం కూడా అదే చేస్తుంది, ఆ ఒక తట్టుని అరగకుండా ఉండే ప్రతి తట్టుని మనం ఏం చేసి అరగదంగా ట్రై చేస్తుంది. సింపుల్గా చెప్తాను, ఇప్పుడు బాగా ఆయిల్ ఫుడ్ తింటారండి, ఆయిల్ ఫుడ్ తింటే లాస్ట్లో ఒక లస్సీ తాగుతారు, అప్పుడు ఏమవుతుంది, నీటి మీద ఆయిల్ ఏమవుతుంది, పైన తేలిపోతూ ఉంటుంది, అది అరగకుండా శరీరం ఉంటుంది. సో ఎప్పుడైతే ఫ్లమ్ ఉండేవి ఎక్కువ లస్సీలు కానీ, జ్యూసెస్ కానీ, సో ఇది సీతాఫలం కానీ ఇలాంటివి ఏమి తింటే, సీతాఫలం తాగిన తర్వాత పాలు తాగుతారు, నీళ్ళు తాగుతారు, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఫ్లమ్ వచ్చేస్తుంది. ఆ ఫ్లమ్ వచ్చేయడం వల్ల శరీరం అరగదు, బాడీ ఇమ్మీడియట్గా జ్వరం వేస్తుంది. అప్పుడు ఏం చేయాలి, వమన క్రియ చేయాలి అని అంటారు. వికార జ్వరాలు అన్నిటికీ వమన చాలా మంచిది.